ఓకే. ఆ, మేడం. మరి అంటే మీరు ఏం ఓ, చేస్తున్నారంటే ప్రతిసారిను మననం చెయ్యట్లేదు. మననం చెయ్యకుండా ఇప్పుడు నాకు దొరకట్లేదు. ఏమండి నాకు దొరకట్లేదు యథాలాపంగా మాట్లాడకూడదండి. మననం చేస్తున్నారా చెప్పిన ఆలోచించిన ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాలు ఎవరైనా ఒకటే మాట్లాడతాం. అవి మననం చెయ్యాలి. అదేదో యాదాలాపంగా నాకు దొరకట్లేదంటే దొరికేదండి. ఇదేమైనా బ్రహ్మజ్ఞానమా అని అడుగుతారు కదా. అవునా? ప్రాపంచిక విషయాల్లాగా అలా యథాలాపంగా అడగవలసింది కాదుగా. అవునా? అవును మేడం. మీరు ఏం చేస్తున్నారు? ఆ అంటే డిస్కషన్ మరి తర్వాత దాన్ని వదిలేస్తున్నారు. ఇలాంటి డిస్కషన్ అట్లీస్ట్ మీతో చాలా సార్లు జరిగింది. అవునా కాదా? అవును మేడం. ఎక్కడ వదిలేస్తున్నారు? నేను మనసుని మనసు నేను వేరేగా ఉన్నాను, ఎక్కడో నేనున్నాను. ఎక్కడున్నారండి అని ఈ టాపిక్ 3 ఏళ్ల కిందటే మన ఇద్దరి మధ్య జరిగింది. మీరు ఎక్కడున్నారు అంటే నేను ఎక్కడో ఉన్నాను అంటున్నారు. ఎక్కడున్నారు? ఆ మనస్సే నేను అన్న భావనలో ఉన్నారు. చెప్పే వరకు మనస్సుతో ఐడెంటిఫై అయ్యారని తెలియట్లేదు. అవునా? అవును మేడం. చెప్పాక కూడా ఇంకొకటి మేడం నేను అంటే వేరేగా ఉన్నాను అంటున్నారు. ఎక్కడున్నారు వేరేగా? ఆ మనస్సే నేను తయారు చేసింది. అందుకే కదా రమణ మహర్షి నేనెవరు అంటే ఆ నేను లేదు అని తెలుస్తుంది మనకి. అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ, ధ్యానం అంటారు కదా మేడం. ధ్యానం ద్వారా కూడా అవన్నీ ఏమైనా నేను అనటం చేయొచ్చు. లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో ఆ మీరు అంటున్న నేను అనే దాన్ని నాకైతే అనుభవం లేదు అంటే రాదు. మనస్సుతో పట్టుబడ్డదు కదా చెప్తున్నారు. విన్నారా? అవును మేడం. అది పట్టుబడదు అనే ఉమ్, దాన్ని మనం ఎలా పట్టుకుంటామండి? ఉమ్, కదా. మీరు ఏం అవును చేస్తున్నారంటే మేడం. ఆ విషయాన్ని పక్కన పడేస్తున్నారు. మరో విషయం పక్కన పడేస్తున్నారు ఏంటంటే నేను మనసు అనే దానితో ఐడెంటిఫై ఉన్నాను అన్న సంగతి వదిలేస్తున్నారు. అవును మేడం. కొన్ని ఇక్కడ మనం ఎంత ఆనెస్టీగా ఉంటే ఆధ్యాత్మిక జర్నీ అంత బాగుంటుంది. ఆనెస్టీ ఏంటంటే ఐ ఆమ్ ద మైండ్. నేను మైండ్ అయి ఉన్నాను. ఆ మైండ్కి పట్టుబడదు. నాకు మాత్రం పట్టుబడాలి అంటే ఎలాగవుతుంది? అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు అస్తమానం అది నాకు ఎందుకు పట్టుబడదు ఏమండి దానికి ఏం పట్టిందండి మీకు పట్టుబడడానికి? ఏమంటారు? ఎంతో తప్పించి అదే శాశ్వతంగా ఉన్నప్పుడు ఏమైనా మీ మైండ్ అది అంటే మైండ్ పనికిరాదని తెలిసిందని మైండ్ అప్పుడు ఆగుతుంది. మీరు అది పట్టుకోవడమే లేదు. అవునా? మీకు వింటున్నారా నేను చెప్తున్న పాయింట్? విన్నాను మేడం. విన్నాను మేడం. వింటున్నాను మేడం. ఓ, వింటున్నారు. అసలైనటువంటి విషయం వదిలేస్తున్నారు కదా. అంటే మనస్సుకి పట్టుకోబడదు అన్నదాన్ని నేను మనస్సునై ఉన్నాను ఈ రెండు సత్యాలే కదా. అవును మేడం. సో నాకు పట్టుబడదు. ఎప్పుడని అది అనుభవైక వేద్యము అని అనడంలో ఎక్స్పీరియన్సింగ్ అని ఆయన అన్నది మనం తెలుగులో అనుభవైక వేద్యము రెండు ఒకటే. ఎక్స్పీరియన్సింగే ఉంటుంది కానీ అది ఎక్స్పీరియన్స్ గా రాదు. మనస్సు పరిధిలోకి రాదు. ఇప్పుడు నేను అన్నానని మీరు ఇంకోలా అనుకోకండి. మేము మీ మీద కోపంతో అనట్లేదు. మీరు కొంత మననం చెయ్యాలండి. మనస్సుతో పట్టుకోబడదు. నేను మనస్సుని అనే ఐడెంటిఫికేషన్తో బతుకుతున్నాను కదా. అవును మేడం. మరి మనస్సు నేనైనప్పుడు నాకు పట్టుకోబడదు కదా. అంటే ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, ఈ ద్వంద్వాలు దాటిపోవాలంటే అదే ఆ, నేను ఈ అంటున్నాను. ఈ- ఎక్కడో ఈ- చదివినవన్నీ గుర్తు పెట్టుకుంటారండి. ఆ జ్ఞానాన్ని ఇక్కడికి తెస్తారండి. అందుకని మీతో కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆ చదివిన జ్ఞానాన్ని పక్కన పెట్టడం మీకు చేత కావట్లేదు. ఇక్కడ దాన్ని ఇక్కడగా వినండి కదా. అక్కడెక్కడదో ఉమ్, దాన్ని ఇక్కడికి తెస్తున్నారు. ద్వంద్వాలు ఎవరికండి? మనసుకు కదా. ఉమ్, అక్కడ మనం నేర్చుకోం, ఇక్కడ నేర్చుకోం. ఆ పక్కన వదిలేసి ఆ జ్ఞానాన్ని వినడం రావాలండి. దట్ ఈజ్ లిజనింగ్. కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ గత జ్ఞానంతో మీరు విన్నప్పుడు అది వినడమే కాదు అన్నారు.
అర్థమైందా? అర్థమైంది మేడం. అవన్నీ ఇక్కడికి తెచ్చారనుకోండి కన్ఫ్యూషనే. మనస్సుతో చేస్తున్నవన్నిటినీ ఇక్కడికి తెస్తున్నారు, మళ్ళీ మనస్సు కాదంటారు. అలాగా సుఖ దుఃఖాలు, ఉష్ణ శీతనాలు ఇవన్నీ మనస్సుకే. మనస్సు లేనప్పుడు వేడో చలవో ఏమీ తెలియదు మనకి. శరీరం ముట్టుకున్నా తెలియదు మనస్సు పనిచేయపోతే. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి. ఆ, ఏం లేదు మేడం. సో ఆ, ఇవాళ మీరు అది ఏమిటి జ్ఞాపకం ప్రయత్నం. పెట్టుకోవాలి? నేను మనస్సుతో ఐడెంటిఫై అయ్యాను. మనస్సు అవును నేనని మేడం. భ్రాంతిలో, భ్రాంతి సత్యమని బతుకుతున్నాను కదా. మీరే కాదు అందరూ. ఆ, ఆ అవును మేడం. మనస్సే నేను 100%. అనుకుంటున్నాను. నేను మనస్సును అయ్యాను గనక నాకు అనంతత్వం తెలిసిపోవాలి. నా కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. ఎందుకు వస్తుందండి? నేను ఒకవేళ అది రాకపోతే దాన్ని ఒప్పుకోను. మానేయండి. ఏమంటారు? అంతే కదా మేడం. ఇప్పుడు ఎందుకు సౌరీస్ గారు సహజంగా జరగాలన్నారంటే, మీరు ఎంతకాలం మీ చిత్తం నా వాళ్ళు నా అనే దాంట్లో ఉంటారో, నా వస్తువులు నా అని ప్రాపంచిక విషయాల్లో భోగిస్తూ ఉంటుందో ఉండండి. ఎవరు వద్దనలే. అవన్నింటిలో విముఖత్వం వచ్చి వీటిలో ఏమీ లేదని పరిపక్వత ఉన్నటువంటి ఆత్మస్థితికి, అటువంటి స్థితికి టక్కుమని గ్రహిస్తారు ఈ చెప్పిన డిస్కషన్. విన్నారా? ఉమ్, ఆ తపన లేదు గనక మీరు గ్రహించట్లేదు. ఆ తపన ఎందుకు మీకున్నదంటే ఆ శాస్త్రాల్లో అది గ్రేట్ అని చెప్పారని. అలా కాదు, ఇన్బార్న్ గా లేదు. ఇన్బార్న్ గా ఉంటే నా వాళ్ళు నావి అని పట్టుకోవడం ఎప్పుడో వదిలేస్తామండి. వినారా? ఆ, మేడం. ఇప్పుడు నా పిల్లలని పిల్లల పట్ల ఉన్న తపన భగవతత్వం పట్ల లేదండి. ఉంటే ఈ పాటికి మీకు వేరేగా ఉంటారు కదా. అవునా? అవును మేడం. మరి అది లేకుండా మీ కాళ్ళ దగ్గరికి ఎలా వస్తుందండి? నా పిల్లల్ని నేను భద్రంగా ఉంచుకుంటాను. నా ఆస్తులు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక గదిలో పెట్టుకుని బంధిస్తాను. ఆ భగవతత్వం కూడా ఒక గదిలోకి వచ్చేయాలంటే వచ్చేది కాదు. ఇవన్నీ వదిలితేనే గాని అది అయ్యేది కాదు. వినబడిందా? వినపడింది మేడం. ఆ నేను నా వదలకుండా ఆయన అది వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందా ఏంటి? మీరు ఏం చెప్తున్నారు చెప్పండి? అన్ని చోట్ల అదే చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. మొత్తం అంతే కాదు, శాస్త్రాలు చెప్పేది అదే. మనం నేను నా మాత్రం చాలా భద్రంగా పట్టుకుంటాం. ఆ అనంతత్వం గొప్పదని విన్నాను కనుక అది నా దగ్గరికి వచ్చేయాలి. అది విన్నాను, ఎక్కడో చదివాను, విన్నాను. అలాంటి చాలదు కదండి. అవును మేడం. లేకపోతే ఆ దైవం గొప్పది. దైవం అనండి, సత్యం అనండి, అనంతత్వం అనండి, అన్నీ ఒకటి. అదే దైవం, అదే సత్యం, అదే అనంతత్వం. మనస్సుతో పట్టుబడేది కాదు. మనస్సు వదలాలి. ముఖ్యంగా మనస్సుకి సంబంధించిన నేను నా రెండు వదిలితే మనస్సు నిశ్చలం చేయగలం. ఆ రెండు గట్టిగా పట్టుకున్నంతసేపు మనస్సు నిశ్చలం అవ్వదండి. అందుకే మన వాళ్ళు యమ నియమాలు అంటూ మొదలు పెట్టారు కదా. అవును ఇంద్రియ మేడం. మనో నిగ్రహాలు, వైరాగ్యం ఇవన్నీ ఎందుకు చెప్పారు? అప్పటికి గాని మనసు నిశ్చలం అవ్వదు. నేను వైరాగ్యాన్ని దూరంగా ఉంచుతాను. నేను నా అన్న చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. అనంతత్వం కోసం గొప్పగా విన్నాను కనుక అది కూడా నాకు వచ్చేయాలి అంటే అది రాదండి. ఇలా అంటున్నానని ఏం బాధపడకండి. ఉన్న సత్యం చెప్తున్నాను మీరు చెప్తున్న మాటల్ని బట్టి కదా. అంతేనా కాదా? అంతే మేడం. అవును మేడం. అవునమ్మా అవునమ్మా రైట్ అమ్మా అది అలా రాదు అర్థమవుతుంది. కదా. ఆ ప్రకృతి సిద్ధాంతాల ప్రకారమే అన్ని జరుగుతాయి గాని అది అలాగ ఇమడలేదు మనస్సులోకి. నేను నా మనస్సుని నా అన్నవాళ్ళు నా వాళ్ళు నేను చాలా భద్రంగా ఒక గదిలో ఉంచుకుంటాను. నా వస్తువులు నా బ్యాంక్ బ్యాలెన్స్ నా ఆస్తులు ఉంచుకుంటాను. ఆ అనంతత్వం కూడా వచ్చేయాలి రాదు. దైవం గాని అనంతత్వం గాని దూరంగానే ఉంటాయి.
వినబడిందా? అర్థమైందా? అది మీకు కష్టంగా ఉందా? అర్థమైంది మేడం. ఇవి వదిలితే గాని మనస్సు పరిశుద్ధం అవుతే గాని నిశ్చలం అవదు. అందుకే కదా వైరాగ్యం యొక్క అవసరం చెప్పారు. నా బంధాలన్నీ చాలా భద్రంగా ఉంచుకుంటాను. ఆస్తితో బంధం, మనుషులతో బంధం, బాడీతో బంధం, ఆ పరమాత్మ తత్వం వచ్చేయాలి. ఏం పట్టిందండి దానికి రావడానికి? నేను ఎక్కడో చదివాను, అందరూ గొప్పదని చెప్తున్నారు కనుక వచ్చేయాలి అది. అందుకే ఒక స్వామీజీ ఏమడిగారు, మీరానే లోకులాజ్ చోడిది భగవాన్ కే లియే ఆప్నే క్యా చోడా అని అడిగారు. భగవంతుడి కోసం ఆవిడ లోకలజ్ వదిలేసింది మహారాణి అయ్యి, మీరేం వదిలేరని అడిగారు. నేనేం పొందుతానని చూస్తున్నాం కానీ నేనేం వదలానని ఆలోచించట్లే. అంతేనా? అవును మేడం. మళ్ళీ రేపు ఇదే డిస్కషన్ కాకుండా నేను మైండ్ నై ఉన్నాను, మైండ్ ఐడెంటిఫికేషన్ లో జీవిస్తున్నాను, నేను ఏది వదలటం లేదు, నాకు ఇవన్నీ వదిలితే గాని అనంతత్వం రాదు, ఆ పరమాత్మ తత్వం నా దగ్గరికి రాదు అని మీరు రెడీ అవ్వాలి కదా. అవునా? మీరా అవును భర్త మేడం. రాజైనా సరే ఆ సంఘం అంటే ఏంటి, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ సత్సంగంతో ఆవిడ వెళ్ళి రోడ్డు మీద డాన్స్ చేస్తూ వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు. మహారాణిని కదా అని కూర్చోలేదు. అందుకే ఆయన మీరా అనే లోకులాజు చోడిది అన్నారు. భగవంతుడా నా పిల్లలా అంటే నాకు పిల్లలే ముఖ్యం అంటారు. మరి భగవంతుడు ఎందుకు వస్తాడండి అక్కడికి? మీరనే కాదండి, ఎవరైనా సరే కదా. ఏమంటారు? కఠినంగా ఉందా? ఆ, ఏం లేదు మేడం. ఓకే మేడం. ఇవేవి వదలవండి. నేను ఎన్నోసార్లు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బీరువా, ఒక గదిలో నా వాళ్ళన్న వాళ్ళని పెట్టుకుంటాను, ఇంకో గదిలో నా బ్యాంకు బ్యాలెన్స్, నా బంగారం, నా వస్తువులు పెట్టుకుంటాను, మరో గదిలో అనంతత్వం వచ్చి కూర్చోవాలి. ఎందుకు వస్తుందండి చెప్పండి? అదే కదా ఇప్పుడు మీరు అడుగుతున్నది. నేను ఎలా వదలాలని మీరు అడిగారా? మీ పిల్లల పట్ల బంధం మీరు ఎలా వదలాలనేది మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? చెప్పండి. నా బంధాలను ఎలా వదులుచుకోవాలని నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా? రాంబుద్రి గారు. ఏం లేదు మేడం. ఓకే మేడం. కాదు, మీరు ఎందుకు బంధం వదులుచుకోలేకపోతున్నారు అక్కడ చూడండి. అది సత్యం. వాటి మీద ఉన్న విశ్వాసం ఈ మనసుకి అనంతత్వం మీద లేదు కదా. మీరే కాదు, ఇది అవును మేడం. అందరికీను. ఈ కనబడుతున్నటువంటి మనుషుల మీద, కనబడుతున్న ఆస్తుల మీద ఉన్న నమ్మకం భగవతత్వం మీద మనకు లేదు. లేదంటే మనకు నచ్చదు. చదువుకున్నాం కదా భగవతత్వం గొప్పదని, చిన్నప్పటి నుంచి ఉందని అనుకుంటున్నాం. మనకి లేదని మనకు అర్థం కావట్లేదు. బై ద టైమ్ ఆఫ్ యాక్షన్ మనకి భగవంతుని ముఖ్యం కాదు. అవునా కదా? ఆ మాట థీరీగా మనం ఒప్పుకోం, కానీ యాక్షన్లో పెడుతున్నాం కాదా. అవును మేడం. అవును. మనకు థీరీగా అంటే మన మనస్సులో ఊహాత్మక చిత్రంలో భగవంతుని ముఖ్యం అని పెట్టుకున్నాం కనుక ఒప్పుకోం. అది ఇమేజ్ అండి, అది రియాలిటీ కాదు. మన ఊహలో భగవంతుని ముఖ్యం అని పెట్టుకున్నాం కదా. అవును మేడం. సో నేను రియల్ గా భగవంతుని ముఖ్యం అని జీవిస్తున్నాను, ఆత్మవంచన చేసుకుంటున్నాం కాదా. అవును మేడం. ఆయన ముఖ్యమా, నా కనబడుతున్నటువంటి నా పిల్లలు ముఖ్యమా, లేకపోతే భార్య అవన్నీ ముఖ్యమా? అవే నాకు ముఖ్యం. భగవంతుడు ఆ సెకండరీ కాదు, టెర్షరీ కాదు, ఫోర్త్ కాదు, 10th పొజిషన్ లో పడేస్తాను. ఆయన ముఖ్యమే గాని వీళ్ళకంటే ముఖ్యమా? కదా. దట్ ఈజ్ యాక్షన్. ఇమేజ్ లో ఆయన ముఖ్యం, ఊహలో. అందుకని మనం ఒప్పుకోలేము. భగవంతుడు ముఖ్యం కాదని నేను అన్నానంటండి అంటారు. అనలేదు, జీవిస్తున్నారు అలా. మా అత్త దగ్గరికి వెళ్ళి ఒక 30 years బ్యాక్, యు హ్యావ్ నో ఫెయిత్, విశ్వాసం లేదు భగవంతుడి మీద అన్నాను. ఇప్పుడు మీ దగ్గరే అదే అంటున్నాను కదా. అవును మేడం. ఫెయిత్ గట్టిగా మనకు కానీ ఆయన మీద అంత విశ్వాసం ఉన్నదంటే అన్నీ ఆయన కోసం వదులుతామండి కదా. అవును మేడం. ఇది
అలాంటి మాటలకి లొంగే తత్వం కాదు కదా. అక్కడ అట్మోస్ట్ ఆనెస్టీ అవసరం. నేను కోవిలకి వెళ్ళాను, నేనేమో అదేంటి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసేసాను, నేనేమో వెళ్ళి ఎన్నిసార్లు మా ఫ్రెండ్స్ అందరితోటి ఎన్నో విహారయాత్రలు అని కాకుండా పిలిగ్రిమేజ్ అని పేరు పెట్టుకుని చేశాను, చాలవా అంటే చాలవండి అవన్నీ. అవన్నీ మీ తృప్తి కోసం చేశారు, ఆయనకు అవేం అక్కర్లే. అవునా, వినబడుతున్నాదా? వినపడుతుంది మేడం. కాకపోతే ఖండించండి, సత్యం కాకపోతే. లేదు మేడం. అట్ ద టైమ్ ఆఫ్ డిస్కషన్ మాత్రం నేను కావాలి అంటూ ఉంటాను. నా యాక్టివిటీలో మాత్రం దేన్ని వదులుకోను. అది మాత్రం భగవతత్వం వచ్చేయాలి. నేను వదులుకోకపోతే నేం పోయింది, ఆయన వచ్చి కూర్చోవాలిగా. ఎందుకు ఏం పట్టిందండి ఆ పరమాత్మ తత్వానికి? అది రాలేదు కూడా అలాగా. బంధాలతో ఉన్న అపవిత్రమైన మనస్సుకి పరమాత్మ తత్వం రాలేదు. ఇట్ ఈస్ ఇన్కాపబుల్ కదా. ఇన్ని పుస్తకాలే మనం చదువుతున్నాం త్రిపుర రహస్యం నుంచి. ఇవాళ కొత్తగా చదవలేదు కదండి ఈ విషయం. కృష్ణమూర్తి గారు ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవైక వేద్యం అని మనం అంటామే, అనుభవంతోటే అది తెలుస్తుంది తప్ప మరో అనుభవంగా అది ఉండదండి. ఈశ్వర్ గారు, రమణ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదమ్మా, అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. మనందరం అంటే మీరు ఏమంటున్నామంటే చెప్పే మా మా ఆలోచనల్ని, ఏంటండి? అదే అర్థమైందమ్మా, ఆలోచనలు అనేవి వదిలిపెడితే మనం ఆ మనసు అనే దానికి దూరం ఆలోచనలు అవుతాం ఎలా ఎప్పుడైతే మనం. వదిలిపెడతారండి? బంధాలు కూర్చున్నప్పుడు తిష్ట వేసుకుని అవును. కాపురం చేస్తున్నాయి అవి. వాటిని వదిలించుకోకుండా ఆలోచనలు వదలగలమండి? దేంతో బంధం ఉందో దాన్ని ఆలోచిస్తామండి. అవునమ్మా. ఆలోచనలు వదలాలంటే వైరాగ్యం అక్కడ తప్పనిసరిగా ఉండాలి. వైరాగ్యం అంటే వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. అవును. ఈరీగా ఆలోచనలు వదిలేయడం అంటారు. ఇవన్నీ వదిలితే కదా అక్కడ మనసు నిశ్చలం అవుతుంది. అంతే అంతే అమ్మా, అంతే. తుప్పు కొద్ది కొద్దిగా ఏంటండి? ఏంటి రమణ గారు? వినబడలే. మీరు మాతో మాట్లాడారా ఇంట్లోనా? రమణ గారు. అదే కొద్ది కొద్దిగా అమ్మా, అర్థమవుతుంది అని చెప్పారమ్మా. అవునా? కొద్దిగా తుప్పు అనేది వదులుతుంది అంటున్నాను. కొద్ది కొద్దిగా ఏంటి వదులుతోంది? ఇనప కడ్డీకి పట్టిన తుప్పు ఎలా వదులుతుందో అలా మా మెదడులో పట్టిన తుప్పు వదులుతుందమ్మా. ఓకే. ఎందుకంటే ఇది ఇవాళ ఇంత విస్తారంగా డిస్కస్ చేయడం, ఎన్నోసార్లు రాంబుద్రి గారు తిరిగి తిరిగి ఇదే చెప్తున్నారు. నేనున్నాను, నా మనసు వేరేగా, నేను ఎక్కడో కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నారు అంటే ఎక్కడ అది ఏమిటి కూర్చున్నది? నేనున్నాను, ఆ నేనేమిటి చేసిన మనస్సు ఎప్పుడు అది అంతం అవడానికి ఇష్టపడదు. అది అంతం అవుతే కానీ రియాలిటీ అక్కడ ఉండదు. ఆ దైవం అన్నది రావాలంటే మనస్సుకు అతీత స్థాయిలోనే వస్తుంది. మనం అనుకున్న ఇవన్నీ కూడా మన హాలూసినేషన్సే. నా దగ్గరికి వచ్చేసాడు, కల్లో కనబడ్డాడు, ఇవన్నీ కూడా ఊహాత్మక చిత్రాలు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఈశ్వరరావు గారు, రమణ, ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు. ఉమ్. అమ్మా, అర్థమవుతుందమ్మా. ఓకే, అయితే ముగించేద్దామా? ఓకే అమ్మా, ముగించేద్దాం. ఓకే మేడం. నమస్తే మేడం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంతసేపు నేను కోరుండి మీకోసమే చెప్పాను. ఎందుకంటే ఆ, ఒక 3 years ఉమ్, కిందనే ఇదే డిస్కషన్ మీరు ఇలాగే చెప్పారు. నేను వేరేగా ఉంటానండి మనసు కంటే అన్నారు. ఎక్కడ వేరేగా ఉన్నారు? మనసే మీరై ఉన్నారు కదా. అవును మేడం. అది మనం అంటే గ్రహించాలి. మనం
ఆ ఐడెంటిఫై అయిపోవడం ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే అది కాకుండా మనం బతకలేం. నేనే మనస్సుని, నేనే శరీరాన్ని అనే మిథ్యావాదంలో జీవిస్తున్నాం. ఆ మిథ్యే మనకి సత్యం, సత్యం మనకి అసత్యం. కాదా అవునా చెప్పండి. ఆ పరమాత్మ తత్వం నేను ఇంద్రియాలతో చూడలేదు, మనసుతో చూడలేదు, అది సత్యం అంటే నేను ఒప్పుకోను. నేను ఆ ఇంద్రియాలతో చూసిన నా మనవలు, నా పిల్లలు వాళ్ళే రైట్ నాకు. అందుకే ఆయన కూడా మనకి దూరంగా ఉంటాడు. మనం ఫోటో పెట్టుకుని మనకి దగ్గరగా అయిపోయాడని భ్రాంతి చెందుతూ బతుకుతాం, మనసు తృప్తి పడుతూను కదా. ఎందుకు అవును మేడం. విగ్రహాలని ఫోటోలని పెట్టుకుంటున్నాం అంటే అసలైన వాడు దూరంగా ఉన్నాడు మనకి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి కనబడితే ఆయన ఆనందించేశాడు అనుకుంటాం. ఎందుకు ఆనందిస్తాడండి? ఆయన ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాడు, మనం ఆయనకి కనబడక్కర్లే, ఆయన మనకు కనబడాలి కానీ కదా. అవును మేడం. ఆయన త్రికాల జ్ఞానం, గతము చూడగలడు, ప్రజెంట్ చూడగలడు, భవిష్యత్తుని చూడగలడు. అయితే మనం ప్రజెంట్ని కూడా చూడలేం. ఓకే అండి, ఇది అంతులేని సబ్జెక్ట్. ఇది ఎవరికి వారు తెలుసుకోవాలి, మననం చెయ్యాలి. ఇవాళ డిస్కషన్ అయ్యాక నాకు నిజంగా ఆ పరమాత్మ తత్వం కావాలా, అలా పుస్తకాల్లో గ్రేట్ అని చెప్పారని నేను అనుకుంటున్నాను, కానీ నాకు కావాలా? తపన నాకు నా పరమాత్మ తత్వం పైన ఉందా, భగవంతుడి మా పిల్లల పైన ఉందా, లేకపోతే నా వస్తువుల పైన ఉందా? ఇవి మనం చూసుకోవాలండి. తపన దేనిపైన ఎక్కువ ఉంది? ఒకసారి రమణ క్లియర్ గా చెప్పేశాడు, భగవంతుడిని నమ్ముతారా, భార్యను నమ్ముతారా అంటే భార్యను నమ్ముతాను అన్నారు. ఎదురుగుండా కనబడేది భార్య కనుక తప్పేం లేదుగా. అలా నేను అనేది, అంతేగాని మనని మనం ఆత్మవంచన చేసుకోవద్దు. ఆత్మవంచన చేసుకోవడం వల్ల పరమాత్ముడు వంచింపబడి రాడు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించినా? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం.